తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. Yeah. అంటే మీరు కానీ ఇప్పుడు మీరు కృష్ణవంశీ గారి గురించి చెప్పినప్పుడు కానీ లేదంటే గోపాల్ రెడ్డి గారు ఆర్జీవి గురించి చెప్పినప్పుడు కానీ అంటే మీలాంటి పెద్ద కెమెరామెన్లు అప్పటికే మీకు వర్క్ అంతా వచ్చు, అన్ని రూల్స్ తెలుసు, మీరు సినిమా తీసేస్తున్నారు కూడా. అయినా కానీ ఒక పర్టికులర్ డైరెక్టర్ దొరికినప్పుడు ఇతని నుంచి మేము నేర్చుకున్నాం అని చెప్పి మీరు ఓపెన్గా చెప్తున్నారు. అంటే ఒక డైరెక్టర్కి అంత విజన్ కానీ ఉంటే మనం నేర్చుకోవచ్చా? అయ్యో డెఫినెట్గా అండి. అలాగే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ తెలియని సింక్ ఉంటుందండి. ఒక డైరెక్టర్కి, ఒక కెమెరామెన్కి ఒక తెలియని సింక్. అందుకని అందరూ ఇప్పుడు చూడండి, పూరి గారు ఉన్నారనుకోండి, ఒక కంటిన్యూస్గా ఒక కెమెరామెన్తో చేస్తాడు. ఈవెన్ స్పిల్బర్గ్ అంట, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా, స్పిల్బర్గ్ అంట ఇంతవరకు కెమెరామెన్ చేంజ్ చేయలేదంటండి. ఆయన బిగినింగ్ స్టేజ్ నుంచి ఇంతవరకు మేబీ ఒక్క సినిమా మారినట్టు ఐ షుడ్ ఇంకా క్లారిటీగా తెలియదు, నెట్లో చూస్తే తెలుస్తుంది. స్టీవెన్ స్పిల్బర్గ్ నెవర్ చేంజ్ దిస్ కెమెరామెన్. మామూలు ఇది చాలా పెద్ద విషయం కదా. బట్ నేను ఇందులో ఇంటర్వ్యూలో చెప్పడం అంటే ఇంకా భయంతో తెలిస్తే తప్ప చెప్పడానికి లేదు. మేబీ ఒక్క సినిమా అనుకుంటా, ఐఎమ్ నాట్ సో క్లియర్. ఆయన కంటిన్యూస్గా ఒక కెమెరా పైన ఎందుకు చేస్తారంటే సింక్ ఉంటుంది వాళ్ళిద్దరికి. సో అలాంటి సింక్ వంశీతో నాకు బిగినింగ్లోనే కుదిరింది. ఎందుకంటే నేను చేస్తాననే నమ్మకం అతనికి, అతను ఒక మంచి షాట్ చెప్తాడనే ఇది రోజు ఒక ఫైట్ చేసినట్టు చేసేవాళ్ళం ఇద్దరం. ఒక ఫైట్ లాగా ఉండేది కంపోజిషన్లో. సో ఆ కంపోజిషన్లో ప్రతిదీ షార్ట్ పెడితే ఇది ఎందుకు పెట్టానో తెలుసారా, ఇది మ్యాగ్నిఫైయింగ్ ఎలా ఉండాలి, నేను ఇలా చెప్తున్నాను, సీన్ ఐ వాంట్ టు యాక్చువల్గా విజువల్గా కమ్యూనికేట్ చేయడం. ఇప్పుడు పేపర్ మీద ఉన్న సీన్ని మన స్క్రీన్ మీద పెట్టాలంటే విజువల్గా కమ్యూనికేట్ చేయాలి. అదే ఇప్పుడు కొత్తగా చేస్తున్న టెక్నిక్ విజువల్గా కమ్యూనికేట్ చేయడం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కృష్ణవంశీ గారి దగ్గర చాలా బాగా ఐ వాజ్ సీన్ లాట్. ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాటోగ్రఫీ చేయడం కంటే అతని దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకున్నాను. నేను సినిమాటోగ్రఫీ చేస్తూ అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ సమ్టైమ్స్. అరే ఇప్పటికీ సినిమాలు హ్యాండిల్ చేస్తున్నా అంటే దాని తర్వాత వచ్చే సినిమాలన్నీ, దానికి ముందు సినిమాలు ఒకలా ఉండేవి, మురారి తర్వాత సినిమాలన్నీ ఇంకొకలా ఉంటాయి. అతను ఒక్కడే ఆది, హనుమాన్ జంక్షన్, ఎవ్రీ ఫిల్మ్. యాక్చువల్గా నా సినిమా ఏదైనా ఉంటే చూసి కమెంట్ చేస్తాడు. దానికి ముందు సినిమా నన్ను చూసి, ఎరా మేకప్ బాగా చూసుకోవా నువ్వు అన్నాడు ఒకరోజు. అదేంటి, ఇట్ ఈస్ నాట్ మై డిపార్ట్మెంట్. నో, ఇట్ ఈస్ యువర్ డిపార్ట్మెంట్, నువ్వే అని నన్ను చాలా సందర్భాల్లో మందలించడం అంటారా, తిట్టడం అనేది తప్పు, మందలించేవాడు. చాలా బాగుంది సినిమా చూసి ఒక 2-3 షాట్లలో శ్రీకాంత్ మేకప్ ఎక్కువైంది చూసుకోవారా నువ్వు అనేవాడు. సినిమా షూటింగ్కి లేట్గా వస్తే కూడా తిడతాడు. ఫస్ట్ డే మురారికి, ఫస్ట్ డే ఓపెనింగ్ రోజే నేను లేట్కి వెళ్ళాను. సినిమాకి షూటింగ్కి. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ మై మిస్టేక్. ప్రొడక్షన్ వచ్చి నాకు కారు లేట్గా పంపించింది. నేను మామూలుగా సిన్సియర్గా, మా ఫాదర్ వెరీ స్ట్రిక్ట్. యాక్చువల్గా ఏంటంటే ఒక డిసిప్లైన్డ్గా లైఫ్ స్టైల్ ఉండేది. నేను కారు రాకముందు 10 నిమిషాల ముందు రెడీ అయ్యి రోడ్డు మీద నుంచుంటే అలాంటి స్టైల్ ఆఫ్ లివింగ్ స్టైల్ నాది. సో అలాగే సినిమాకి కూడా రెడీ అయ్యాను, కారు వచ్చింది, ఎక్కాను, వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ లైట్లు పెట్టేసి కెమెరాలు పెట్టేస్తున్నాయి. ఇదేంట్రా అది, మనం వెళ్ళిన తర్వాత మనం కదా కెమెరామెన్, మనకంటే ముందు కెమెరాలు పెట్టేశారు ఎవరు అంటే, నేను వంశీ రెడీ అయిపోయాడు, తనే తీసేద్దాం షాట్. ఏమండి ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి ఇదేంటి ఇలా పెట్టారంటే, ఎరా ఇంకో గంట తర్వాత రావాల్సింది, షాట్ అయిపోయేది అన్నాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని, లేదు వంశీ నేను నా కారు వచ్చేటప్పుడు, సరే కారు ఎప్పుడు వచ్చింది, మేమంతా ముందు రాలేదు 5ంటికి, నువ్వు ఎందుకు లేట్గా వచ్చా అంటే, నా కారు లేట్గా వచ్చింది. నీ కారు లేదా, నువ్వు రావచ్చు కదా, ప్యాషన్ ఉండాలనేవాడు. సో ఐవ్ లర్న్డ్, ఒకవేళ కనుక కారు రాకపోతే మనమే వెళ్ళాలి అనే థాట్ దగ్గర నుంచి ఒక సినిమాని ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలని ప్రతిదీ నేర్చుకున్న సినిమా ఇది మురారి. మీరు మాట్లాడుతుంటే, మీరు చెప్తుంటే బేసిక్గా కృష్ణవంశీ గారు అంటే నాకు విపరీతమైన ప్రేమ సార్. రాక్షసుడి బాబాయ్. నాకు ఆయన మీద ప్రేమ అభిమానం ఇంకా పెరిగింది. అండ్ మురారి సినిమా విషయానికి వస్తే ఇంకో పెద్ద ఛాలెంజ్ ఆర్టిస్టులు సార్. ఒక 50-60 మంది 40 మంది ఒక్కో ఫ్రేమ్లో ఉండే సీన్లు ఉన్నాయి. నిజానికి ఒక సినిమాటోగ్రాఫర్కి అలాంటి సీన్లు తీయడం చాలా కష్టమే.
పొజిషన్స్ చూసుకోవాలి, టైం పట్టుద్ది. సో ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఏంటంటే తన సీన్స్ అన్నీ కూడా నిన్నే పెడతావని చూస్తుంటే అవును. ఫ్యామిలీతోటి ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండే సీన్స్, ఎమోషన్ సీన్స్. సో డెఫినెట్గా ఇది టాస్క్, ఒక కెమెరామెన్కి పెద్ద టాస్కే. మల్టిపుల్ యాక్టర్స్, సో మెనీ యాక్టర్స్ ఉంటే షాడోలు ఉండి, ఇప్పుడున్న టెక్నాలజీ లేదు, అప్పట్లో కొంత తక్కువ ఉండేది. ఇట్ ఈస్ ట్రాన్సిషన్ టైం, అప్గ్రేడెడ్ అయ్యే టైం. అంటే ఒక కెమెరామ్యాన్ ఒక 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 స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి షిఫ్ట్ అయ్యే టైంలో మేము ఉన్నాం. సార్ సో అప్పుడు లైట్లన్నీ పైనుంచి వేసి సాఫ్ట్గా లైటింగ్ చేసి 65 మంది ఆర్టిస్టులు ఒక ఫోన్ మాట్లాడుతుంటే షాడోలు వచ్చేస్తాయి. మేము ఒక స్టైల్ ఆఫ్ ప్యాటర్న్లో నేర్చుకున్నాం. అప్పుడు ఏంటంటే మాకు బ్రైట్గా లైట్ చేసి ఒక సింగిల్ లైట్ సోర్స్ తోటి చేసాం. ఇప్పుడు అలా కాదు, షాడోనే రాకుండా చేయాలి. అప్పటికి yellow ఏ white artist- సార్ lights? కొత్తగా మారిపోయింది కదా. ఓకే. సో ఆ మార్పు వచ్చిన టైంలో మేము చాలా కష్టాలు పడుతూ, అంటే ఆ టెక్నాలజీ ఇంకా అప్డేట్ అవ్వలేదు, బట్ యాక్టర్స్ పెరిగిపోవడం, కలర్స్ మారిపోవడం అనే స్టార్ట్ అయిపోయింది అప్పటికే. సార్ సో అట్లా లైటింగ్ అనేది ప్యాటర్న్ మారింది. అక్కడి నుంచే స్లోగా మారుకుంటూ వచ్చి ఇప్పుడు వేరే స్టైల్కి వచ్చింది. సో డిజిటల్ లైటింగ్ దాకా వచ్చింది. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో పైనంతా లైటింగ్ సాఫ్ట్ చేసి ఆ లైటింగ్ చేయడం 60 మంది ఆర్టిస్టులు అండి ఒక్కొక్క షాట్. అదే సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండ్ టాస్క్, వెరీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో ఆ వర్క్ చేసేటప్పుడు కూడా మాకు భయం ఉండేది కాదు, సార్. ప్యాషన్, ఇంట్రెస్ట్ వల్ల ఇది ఇలా చేయాలి అనేది ఎక్కడ తడుకోకుండా చేసాం. సూపర్ సార్. ఇట్స్ వెరీ గుడ్ నాలెడ్జ్. యాక్చువల్గా మురారి సినిమా క్లైమాక్స్ సాంగ్, అక్కడ ఆ సాంగ్ పడడం కృష్ణ గారికి ఇష్టం లేదు. ఒక మంచి మాస్ సాంగ్ పడాలి. కృష్ణవంశీ గారితో కొంత విభేదించారు, బట్ సినిమా చూసిన తర్వాత ఆయన వెరీ సాటిస్ఫైడ్ అయ్యారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది మీకేమన్నా ఐడియా ఉందా? యాక్చువల్గా అంత డిస్కషన్ను ఇది ఉందేమో కానీ బట్ మా దాకా రాలేదండి. సార్ బట్ ఏంటంటే ఇంటర్నల్గా జరిగి ఉండొచ్చు, బట్ ఐ రియలీ డోంట్ నో ఈ ఎంతవరకు అనేది. బట్ మాకైతే ఎప్పుడు మా నోటీస్ దాకా రాలే. సార్ బట్ దిస్ ట్రూ. యాక్చువల్గా అది బయట ఉందేమో కానీ మామూలుగా ఉంటే నేనేం చెప్తాను కదా, బట్ అలాంటిది ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మురారి వచ్చి ఇప్పటికీ 26 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఏ ఇంట్లో పెళ్లి జరిగినా, ఎక్కడ పెళ్లి జరిగినా, ఏ గుడిలో పెళ్లి జరిగినా, ఎక్కడ పెళ్లి జరిగినా తెలుగు రాష్ట్రాల్లో మురారి పాట లేకుండా ఎవరి ఆల్బమ్ ఉండదు. అలనాటి రామచంద్రుడు. ఎస్. సో ఇది ఇంత సక్సెస్ చూసినప్పుడు ఇది నా పాట కదా, ఇది నేను తీసింది కదా, ఎప్పుడన్నా అనిపించింది అది గర్వంగా? అదే అండి, ఫస్ట్ ఆ సినిమా సాంగ్ తీసినప్పుడు మేము సినిమా తీస్తున్నాం, మా మా వర్క్ని ఇంత బాగా డెలివరీ చేయాలి అని ప్యాషన్ ఉండేది. కానీ అది ప్రిడిక్ట్ చేసింది వంశీ. యాక్చువల్గా వంశీ ఎలా అంటే, నేను చాలా ఏదో మన సినిమా సాంగ్ మంచి సాంగ్ తీస్తున్నాం అనే ఫీల్ ఉండేది తప్ప దాని మీద ఎగ్జైట్మెంట్ అంతా నాకు ఉండేది కాదు. సార్ నాకు ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలి. ఏరా అలా డల్గా ఉన్నావు ఏంట్రా అంటే, ఇంకా మనం ఏదో చేయాలి. చూడరా 20 సంవత్సరాల తర్వాత ఈ పాట చూడాను. ఆ రోజే చెప్పారు. చెప్పిన ఫస్ట్ పర్సన్ అతనే. సో ఈరోజు నిజంగా అనిపించింది ఎస్ కరెక్ట్ అని. ఇప్పుడు కూడా అలాంటి సినిమాలు తీరేమండి, సార్ ఎవరు చేయలేము. మేము రిలీజ్ రోజు ఇద్దరం మాట్లాడుకున్నాం, మళ్ళీ మనం అలా చేయగలుగుతామా అని నేను అడిగాను. ఎందుకు చేయలేం, చేయొచ్చాను. సార్ కృష్ణ గారికి సంబంధించి కానీ లేకపోతే మహేష్ బాబు గారికి సంబంధించి కానీ ఆ రోజు వాళ్ళ ఆనందం, ఆ క్షణాలు ఏమన్నా గుర్తున్నాయా మీకు? సినిమా రిలీజ్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఇట్స్ ఆ రోజు ఫస్ట్ రోజు మేము థియేటర్కి వెళ్తాం. మాకు అప్పట్లో ఏంటంటే థియేటర్కి వెళ్ళటం అలవాటు. ఫస్ట్ డే ఎలా ఉంది ఆడియన్స్, ఇప్పటికీ ఉంది ఆడియన్స్ రియాక్షన్ చూడాలని సంధ్య 35కి వెళ్ళాం. దాంట్లో కృష్ణ గారు, మా నాన్నగారు, చాలా మేజర్, అంటే మహేష్ బాబు గారు రాలేదు. సార్ నేను వెళ్ళినప్పుడు అసలు జనాలు చేసిన దీనికి యాక్చువల్గా ఫస్ట్ డే మాకు స్పీకర్స్ బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే వంశీ సౌండ్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో హై వాల్యూమ్లో దీంట్లో రికార్డ్ చేశారు అది. దానికి హై వోల్టేజ్ కావాల్సి వచ్చింది. అంత ప్రాపర్గా వోల్టేజ్ రాక ఆ రోజులో అది స్పీకర్స్ ఫస్ట్ డే ఓపెనింగ్స్తోనే షోలోనే అది బస్ట్ అయింది. బా మళ్ళీ ఒక 10 minutes ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది.
అలాంటి సందర్భం ఒకటి జరిగింది. తర్వాత మేము షో అయ్యి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఐడెంటిఫై చేయడం, నన్ను జనాలంతా పైకి లేపడం, ఆ క్రేజ్ ఐ వాజ్ ఎంజాయిడ్ దట్ మూమెంట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ప్రతి ఒక్కరు కోరుకునే ఒక క్షణం ఎస్ కదా. ఎస్ ఎస్ యా యా సూపర్ సార్. అంటే చాలా ఆనందంగా ఉంది. అయ్యా. అంటే అద్భుతమైన విషయాలు తెలిసినాయి. అండ్ కాస్త మనం పక్కకు వస్తే